హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. ఈరోజైతే మా పిల్లలైతే నాకు కేక్ కావాలి మమ్మీ అని అయితే అడిగారు. బయట నుంచి తెస్తే ఏమేసి కలుపుతారో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఇంట్లోనే కేక్ అయితే చేస్తున్నా. దీంతో అయితే ఎగ్ అనేది ఉండదన్నమాట. ప్రతి ఒక్కరూ ట్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత క్యూట్గా, అసలు ఎంత బాగుందంటే కేక్. మా బావ కూడా చాలా బాగుందని చెప్పాడు. జ్యూసీగా చాలా బాగుందన్నమాట. ఇది కూల్ కేక్. ఇప్పుడు వచ్చేసి రవ్వ తీసుకోవాలి. ఒక కప్పు రవ్వ. అంటే ఏదో రవ్వ అనుకోవద్దండే, ఇది వచ్చేసి బొంబాయి రవ్వ. మనం ఉప్మా కూడా చేసుకుంటాం కదా, అది ఒక్కసారి అలా మిక్సీ చేస్తే ఇలా అయిపోతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న దాంతో మనం వేడి పాలు కాంచుకొని చల్లారి పెట్టుకోవాలి. చల్లారి పెట్టుకున్న పాలు దించేసి ఉంటలు అసలు ఏం లేకుండా మిక్సింగ్ చాలా బాగా సాఫ్ట్గా మిక్సింగ్ చేసేయడమే. చూసారా, ఇలా మిక్సింగ్ చేసుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో. ఇప్పుడు అలా సాఫ్ట్ అయిన దాంతో ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలా. బాగా తియ్యగా ఉన్న పెరుగు వేసుకోండి. పుల్లగా ఉన్న పెరుగు అయితే పుల్లగా బాగోదంటారు కేకు. అందుకని కొంచెం తియ్యగా ఉన్న పెరుగు కప్పు వేసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లో మనం చక్కెర వేసుకుందాం. ఎక్కువ ఇలాచి అయితే వేసుకోమాకండి. ఎక్కువ ఇలాచి వేసుకుంటే ఆ స్మెల్లే వచ్చేసిద్దండి. అందుకని తక్కువ ఇలాచి వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇంకో బబుల్ తీసుకొని ఒక కప్ అయితే షుగర్ తీసుకోండి. మనం ఎందుకంటే ఇది కూల్ కేక్ చేస్తున్నాం కదా, సిరప్ కేక్ చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకు జ్యూసీగా ఉండాలంటే ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా మనం ఒక కప్ తీసుకొని షుగర్ మొత్తం కరిగేటట్టుగా చేసుకున్నాం. ఇంకొక కప్ తీసుకొని బాగా మనం నెయ్యి కానీ, లేదా మీకు కానీ నెయ్యి అవైలబుల్ లేదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకొని కూడా గిన్నెకి బాగా రఫ్ చేసుకోండి. ఇలా అయితే మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ అయితే వేసేసుకోవాలా. బటర్ పేపర్ ఎందుకు అనుకుంటున్నారా? కింద మాడకుండా, అడుగు పట్టుకోకుండా చాలా బాగా వస్తుంది కాబట్టి బటర్ పేపర్ అయితే వేసుకుంటున్నా. చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సరేనా. ట్రై చేసి మీకైతే ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ ప్రోడక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే మీషోలో తీసుకున్నా. మీరు కూడా ఇది వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఎంతో బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను అన్ని డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకున్నాను. ఎంత బాగా కట్ అవుతుందో నాకైతే చాలా బాగా నచ్చింది. తర్వాత వచ్చేసి మీ దగ్గర సాల్ట్ అయినా సరే, లేదు మాకు ఇక్కడ ఇసుక కూడా దొరుకుతుందన్న ఇసుకైనా వేసుకోవచ్చు. అందరు ఓవెన్లో అయితే వద్దక్క నాకు చేత కావట్లేదు అంటున్నారు. అందుకే నేను కుక్కర్లో చేసి చూపిస్తున్నా మీకు. ఇలా కుక్కర్లో మనం సాల్ట్ వేసేసుకున్న తర్వాత ప్లేట్ వేసుకోవాలి. ఆ ప్లేట్ మీద ఇంకో చిన్న ప్లేట్ పెట్టుకుంటున్నాను అనమాట. బాగా కూడా ఇప్పుడు మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మెథడ్ చూసారా ఎంత బాగా ఫఫీగా ఇప్పుడే అయిపోయిందో. అలా అయిందంతా మనం కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేయాలంటే ఆయిల్ పైకి రాకుండా మొత్తం దాంతో పిండిలో ఇలా కలిసిపోయేలాగా చేసేసుకోవాలన్నమాట. చూసారు, ఇప్పుడైతే కనిపించట్లే. అలా కనపడకుండా అయిపోయిందని మనం ఆల్రెడీ ఇందాక షుగర్ అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, షుగర్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బేకింగ్ అవ్వడానికి సోడా కొంచెం వేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా చాలా బాగవుతుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి, ఎందుకంటే స్వీట్లో సాల్ట్ పడితే చాలా టేస్ట్ ఉంటుంది కదా, అందుకని. అలా వేసుకున్న దానికి మనకి ఇప్పుడు కనపడకుండా అసలు ఇంకా మెల్ట్ అయిపోతుంది అనమాట షుగరు. మీరు అయ్యో ఇంకేమైనా వేయాలని ఏం ఫీల్ అవ్వద్దండి, బాగా సరిపోతుంది. చూడండి, అలా మెల్ట్ అయిపోయిందాన్ని మనం ఇప్పుడు కప్పులో అయితే వేసేసుకుందాం. మొత్తం ఒక గిన్నెలో అయితే వేసేసుకొని ఇలా ఇప్పుడు చూడండి మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత టప్ చేయండి, ఎందుకంటే దాంతో బబుల్స్ అనేది రాకుండా ఉంటుంది. బాగా ఒక 10 నిమిషాలు అలా టప్ చేసిన తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేసుకుందాం. కుక్కర్లో పెట్టి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసి నేనైతే విజిల్ అయితే పెట్టట్లేదు, ఎందుకంటే విజిల్ నాకు టైమింగ్ తెలుసు కాబట్టి 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. విజిల్ అయితే పెట్టద్దండి, టైం చూసుకోండి, టైం కరెక్ట్ ఫాలో అయిపోండి. వావ్, చూసారా ఎంత బాగా అయిందో అసలుకి, ఫ్లఫీగా. మీరు ఒక టూత్పిక్ కానీ లేదా ఒక నైఫ్ కానీ తీసుకొని ఇలా ట్రై చేసి చూడండి. లోపల ఉడికితే కనుక మనకైతే ఏది టచ్ అవ్వకుండా వస్తుంది. లేదు ఉడకలేదంటే కనుక కొంచెం టచ్ అయినా కానీ ఒక 2 నిమిషాలు పెట్టేస్తే అయిపోతుంది అనమాట. నాకైతే కరెక్ట్ మెథడ్లో అయిపోయింది. ఇప్పుడు కొద్దిసేపు చల్లారుద్దాం. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత నైఫ్ తీసుకొని ఇలా రౌండ్గా అంటే ఆటోమేటిక్గా లూజ్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా కుక్ అయిపోయింది కనుక. ఇలా కుక్ అయిపోయిందని రౌండ్గా ఒక్కసారి అలా నైఫ్తోనేసి ప్లేట్లోకి డిప్ చేసుకోవడమే. ఇలా ప్లేట్లోకి వచ్చిన తర్వాత మనం ఆయిల్ పేపర్ తీసేసి ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూడండి, ఇలా షిఫ్ట్ అయిపోయిందండి. వావ్, ఎంత బాగా అయిపోయిందో. ఒక టూత్పిక్ తీసుకొని అలా హోల్స్ అయితే పెడుతున్నా. ఎందుకు పెడుతున్నా కనుక్కోండి. ఇప్పుడు ఇలా హోల్స్ పెడితే మనం ఆల్రెడీ షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకున్నాం కదండి. ఇలా సిరప్ మొత్తం వేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్. ఇప్పుడు దీనిపైన మనం షుగర్ సిరప్ మొత్తం పోసేద్దాం. ఓకే,
కేక్ కూల్గా చాలా బాగుంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకొని తినచ్చు, లేదా డైరెక్ట్ కూడా తినేసేయచ్చు. అది ఇంకా మీ ఇష్టం అనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫ్లఫీగా అసలు జ్యూసీగా చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఇష్టపడ్డారు అనమాట. మనం ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసుకున్న మొత్తం ఇప్పుడు వచ్చేసి బాదం కిస్మిస్ మొత్తం ఇలా పైన మొత్తం డెకరేషన్ అయితే చేసేసుకుందాం. పైన చెర్రీ పెట్టాను. ఎలా అనిపించింది మీకు ఈ కేక్? ఎలా అనిపించిందో మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తున్నా, చూసేయండి. వా, మనం ఎగ్ కూడా వేయకుండా చేసిన కేకు ఎంత బాగా వచ్చిందో చూడండి. రవ్వతో తయారు చేసుకున్న కేకు వావ్ వావ్ వావ్. మా పిల్లలు చూడండి ఎంత బాగుందో అని చెప్తున్నారో, వినండి వాళ్ళ మాటల్లోనే. మమ్మీ నోరు ఊరిపోతుంది, ఏం చేస్తున్నావు? ఓ నాకు ఇష్టమైన కూల్ కేకా.